హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ బాబాయ్ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు వీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కాబట్టి ప్రభుపాదుల వారిని కొందరు అడుగుతారనమాట, ఇక్కడ మనం కృష్ణ అని మెన్షన్ చేస్తే చాలా మంది ఇది ఒక మత సంబంధమైంది అనుకుంటారు, మనం గాడ్ కాన్షియస్నెస్ అని పెడదాం ప్రభుపాద. నో నో అని చెప్పేస్తారు ప్రభుపాద. ఎందుకంటే ఇప్పటికే అందరు కన్ఫ్యూజ్ గా ఉన్నారు, ఎంతో మంది భగవాన్లు ఉన్నారు అనేసి, ఆ భగవాన్ ఈ భగవాన్ అని వాళ్ళని మరింత కన్ఫ్యూజ్ చేయడొద్దు. వాళ్ళ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. భగవాన్ అంటే కృష్ణుడు మాత్రమే, దేవాది దేవుడు మాత్రమే, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. మిగతా అందరూ డెమీ గాడ్స్, దేవి దేవతలందరూ డెమీ గాడ్స్ అంటారు. కాబట్టి భగవానుడు మాత్రమే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు. ఈ విషయము ప్రచారం చేయడం కోసమే ఈ మా ఆచార్యులు అంటే గురు పరంపర అంతా ప్రయత్నం కాదు, వాళ్ళు చేశారు. కానీ నాకు అవకాశం ఇవ్వడం కోసం వాళ్ళు నాకు సేవ వదిలిపెట్టారనమాట. వాళ్ళు పూర్తి చేశారు. వాళ్ళు సమస్త విశ్వాలన్నింటినీ కూడా వాళ్ళు కృష్ణ చైతన్యవంతులుగా మార్చివేసి గోలోకం తీసుకెళ్తారు. కానీ ఎందుకు మనకు ఇంకా వదిలిపెట్టారంటే మనకు అవకాశం ఇస్తున్నారు, సేవా అవకాశం. కాబట్టి నాకు సేవా అవకాశం ఇవ్వడం కోసం ఆచార్యులు వదిలిపెట్టారు. కాబట్టి ఈ కార్యం నేను వారి అనుగ్రహంతో పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ సంఘానికి పేరు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణునికి సంబంధించిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పించడానికే ఈ సంఘం నేను ఏర్పాటు చేస్తున్నానని ప్రభుపాదుల వారు స్పష్టంగా తెలియజేశారు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయం. కాబట్టి ఈ సంఘంలో మనం సంఘం ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం చెప్పుకున్నాం కదా, అక్కడ బలం పొందడానికి, నైపుణ్యం పొందడానికి, ఇంకా ఆచరణాత్మకంగా ప్రయోజనం పొందడానికి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఒక జాబ్ గ్యారెంటీ, యూనివర్సిటీ ఎలిజిబుల్ యూనివర్సిటీలో మనం జాయిన్ అయితే మనకు జాబ్ గ్యారెంటీ. కాబట్టి ప్రామాణిక పరంపరలో వచ్చిన ఈ సాంప్రదాయంలో ఈ ఇస్కాన్ సంస్థలో మనం ఆశ్రయించడం ద్వారా మనకు జాబ్ గ్యారెంటీ, బ్యాక్ టు గాడ్ హెడ్, మనం తిరిగి భగవద్ధామం వెళ్ళుట వాళ్ళకు నిశ్చితమైంది. కాకపోతే ఇక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇస్కాన్ లో ప్రాక్టికల్స్ అన్ని ఉంటాయి, థియరీ ప్రాక్టికల్స్ అంటే శ్రవణం, కీర్తనం, హరే కృష్ణ మహామంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో జపించడము, శ్రీమద్ భాగవతం భగవద్గీత పాటించడము, భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడము, వినడము, అర్థం చేసుకోవడము, వినయంతో సేవలు చేసి అర్థం కాని వాటిని ప్రశ్నించి అడగడము, తెలుసుకోవడము, తత్వదర్శులైన